ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈరోజు పేషెంట్స్, ఈరోజు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తుంటే సీరియస్గా ఒక బోర్డు చూపించి, అమ్మ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం కదా, రాసి పెట్టాం కదా, ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు మాకు రాలేదు కాబట్టి మేము చూడటం లేదు, డబ్బులు ఇస్తే మేము చూస్తామని స్పష్టంగా ఈరోజు ప్రజల మొహానే చెప్పి పంపిస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అవస్థలను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యతగా ఉంటారు? ఆ బాధ్యత మనది కాదా? ప్రభుత్వంగా బాధ్యత మనది కాదా? ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు? ఏమన్నంటే ప్రైవేటైజేషన్. ప్రజలు ఆశతో మీ వైపు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అని వాళ్ళ వైపు డైరెక్షన్ ఇస్తుంది. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో, ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, బాధలు, అవస్థ కూడా కనపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది. అలాగే ఆరోగ్య ఆసరా ఎవరన్నా ఒక సర్జరీ అయ్యి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పోస్ట్ రికవరీ పీరియడ్లో గరిష్టంగా ఒక నెలకు వచ్చేసే వరకు పర్ డే 225 రూపీస్ అని చెప్పి డాక్టర్ రికమెండేషన్ మేరకు 5,000 వరకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. ఈరోజు అది లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి అడిషనల్ డైమెన్షన్ ఆరోగ్య ఆసరాని ఈరోజు మొత్తం కూడా నీరుగార్చేశారు. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని వైద్యానికి పంపించినటువంటి ఘనత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారు? ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అవసరమైన ఇంటి తలుపు తట్టి వైద్యం అందించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా వైద్యం అందక అనేక ఇబ్బందులు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. ఈ ప్రజలందరి బాధ్యత ఎవరిది? వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? గోల చేశారు కదా, మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ మీద జీవో తీసుకొస్తే మేము వచ్చినటువంటి 100 రోజులకు అదేంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, అట్లా అంట, ఇట్లా అంట, ఇది డబ్బులు అంట అని మాట్లాడారు కదా. ఏమన్నారు మీరు? ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు ఏమని మాట్లాడారు ఎన్నికల ముందు? మీరు వచ్చాక వచ్చిన 100 రోజులకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ జీవో ఏదైతే ఉందో 108 జీవో నంబర్ రద్దు చేస్తా అన్నారు కదా, సవరణ చేస్తా అన్నారు కదా. ఎన్ని రోజులైంది? ఇప్పుడు 7 ఏడాది అవుతుంది. మరే చేయలేదేంటి? మాటలు చెప్పారు కదా, మీకు అప్పుడు పనికి రాదు, ఇది ఇట్లా అట్లా అని పేర్లు పెట్టారు కదా, మరే సవరణ చేసి ఉండొచ్చు కదా. మీరు అన్నారు కదా దమ్ముగా రద్దు చేస్తామని, చేసి ఉండొచ్చు కదా, చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీకు కూడా తెలుసు, మేము ఇవి సర్వైవ్ అవ్వాలి, వాటికి అవి సర్వైవ్ అవ్వాలి, రన్ అవ్వాలి, వాళ్ళు ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండకూడదు, కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఆ ఇన్కమ్తో అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏమైనా ఉంటాయో అవి సెల్ఫ్ సస్టైన్ అయ్యి రన్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము తీసుకొస్తే హేళన చేశారు కదా. ఇప్పుడేమైంది? ఈరోజు మొత్తం మేము రెడీ పెడితే సుమారు 8,500 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మేము శ్రీకారం చుడితే అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కాలేజెస్ ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి 5,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి అప్పచెప్తున్నారు. అది ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు?